మూడవ దినము ఏమి నేర్చుకున్నాం చెప్పండి? ఏం నేర్చుకున్నాం? దేవుని చిత్తము ఎలా నెరవేర్చాలా? అమ్మా ఏమి నేర్చుకున్నాం? దేవుని చాలా సంతోషం. అది కదా, దేవునిలో మరలా మనము జన్మించాలి కదా అనేది నికోదేము ద్వారా మనము నేర్చుకున్నాం. అంటే పశ్చాత్తాప హృదయం అనేది మన దగ్గర ఉండాలి. ఎటువంటిది? పశ్చాత్తాప మారు మనసు కలిగిన హృదయము నికోదేము దగ్గర ఉన్నది అనేది మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి అని చెప్పారు? ఇవన్నీ హృదయములో నుంచి. అందుకే దేవుడు ఏమన్నాడు? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో అని చెప్పి దేవుడు మొట్టమొదటి దినములోనే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ హృదయములో నుంచే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ హృదయంలో నుంచే మన యొక్క చెడ్డ తలంపులు, ఈ యొక్క దుష్టత్వము, అర్థమైంది బిడ్డ, దేవునికి లోబడని ఒక నిజమైన మారు మనసు అనేది లేకుండా జీవిస్తూ ఉన్నామనేది ఇవన్నీ మనకి హృదయంలోంచి వస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హృదయము దేవునిలో చక్కగా దేవుని వాక్యములో ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు మనము పరిపూర్ణంగా దేవునిలో జీవించవచ్చు అనేది దేవుడు చెప్తున్న మాట. మన హృదయం నిండా ఏమి నింపబడి ఉండాలంట? దేవుని వాక్యము నింపబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనేది మన మధ్యలో ఉంటే, మన హృదయంలో ఉంటేనంట, ఇటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఆ యొక్క దుష్ట కార్యాలు ఇవన్నీ కూడా ఉండవు అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ఒకవేళ ఇవన్నీ ఉంటే నీవు నా కుమారుడిగా, నా కుమార్తెగా నీవు జీవించలేవనేది దేవుడు చెప్తున్న మాట. కాబట్టి కల్వరి శిలువలో నుంచి దేవుడు మనకు ఒక రక్షణ ఇచ్చి, పాప క్షమాపణ ఇచ్చి, మన కోసం ప్రాణం పెట్టి, రక్తము కార్చి, దేవుడు మృత్యుంజయుడే లేచిన దేవుడు తిరిగి వచ్చేటప్పుడు మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉండాలి. ఒక నూతన జీవితము మనము జీవిస్తూ ప్రభువుని మహింపరచాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన పట్ల. అందుకోసమే దేవుడు మన కోసము ప్రాణం పెట్టాడు కదండి, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ ప్రాణం పెట్టిన దేవునితో మనం విమోక్షణ పొందుకొని మన ఇష్టానికి మనము జీవిస్తూ కదండి, లోకముతో మనము జీవిస్తూ, పాపముతో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము పాతాళానికి పోతాము, నరకానికి పోతామనేది దేవుడు చెప్తున్న మాట. కాబట్టి ఈ నరకములేకి, ఈ పాతాళములేకి, ఈ అగ్నిగుండములేకి నీవు నేను మనము కాలిపోకూడదని చెప్పే, ఆ నరక వేదన మనము పడకూడదని చెప్పే దేవుడు అంతగా మన కోసము తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. తన ప్రాణాన్నే మన కోసం త్యాగం చేశాడు కదండి. ఆ యొక్క త్యాగమూర్తి మన కోసం ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో ఆ కోరిక మేరకు మనము జీవించాలనేది మనకి ఈ యొక్క లెంట్ డేస్ ప్రేయర్స్, ఈ 40 రోజుల ప్రార్థన అదే. మన హృదయాన్ని మనం మార్చుకొని, మన జీవితాన్ని మనం మార్చుకొని కదండి, దేవునికి అయిష్టమైన కార్యాలన్నిటిని తీసివేసి దేవునికి ఇష్టంగా మనము జీవిస్తూ దేవుని వాక్యముతో మనము బలపరచుకోవాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఈ 40 రోజుల ప్రార్థన ఈ 2026లో కూడా దేవుడు మనల్ని ప్రాణముతో పెట్టింది కారణం ఏదంటే, అందుకే ఇప్పటికైనా మారుతారేమో, ఇప్పటికైనా మారిపోతారేమో, ఇప్పటికైనా వారి జీవితాలను మార్చుకుంటారేమో, ఇప్పటికైనా వారి యొక్క హృదయాలను మార్చుకుంటారేమో అని దేవుడు ఒక ఆశతో ఈరోజు మనకి ప్రాణభిక్ష పెట్టాడు. కాబట్టి ఈ దేవాది దేవుడు ఇచ్చిన ఈ ప్రాణము, ఈ హృదయములో దేవునికి ఇష్టం లేని వాటిని కూడా మనము తీసివేయాలనేది దేవుని యొక్క వాక్యము చెప్తున్నది. కాబట్టి ఈరోజు కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువు. ఎఫెసీయులు 4వ అధికారం 15వ వచనத்தை நாம் படிப்போம். ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు
క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో మనము ఎదుగుదాము అనేది బైబిల్ చెప్తుంది. తమిళ్లో పడింగా ఎఫెసీయులు 4:15. அன்புடன் சத்தியத்தை கைக்கொண்டு ఆమెన్. దేవుని వాక్యములో మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు చక్కగా అంటూ ఉన్నాడు, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము అనేది దేవుని యొక్క వాక్యము చెప్తున్నమాట. అంటే మనము మన జీవితము అంతా కూడా క్రీస్తులో మనము ఎదగాలి అనేది దేవుడు చెప్తున్న మాట. ఇది అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి తెలియజేస్తున్న మాట. నీవు నేను మనము అందరము కూడా దేంట్లో ఎదగాలి అంటే మనము క్రీస్తులో ఎదగాలి. అర్థమైందండి? ఈ క్రీస్తులో మనము ఎదగాలి అని అంటే మన హృదయములో ఏమి ఉండాలంట? సత్యము ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? సత్యము ఉండాలి. ఎప్పుడైతే ఈ సత్యవాక్యము మన హృదయములో వస్తుందో, ఎప్పుడైతే ఈ సత్యము మన లోపల ఉంటుందో, అప్పుడు మనము క్రీస్తులో ఎదుగుతాము అనేది బైబిల్ చెప్తున్న మాట. అర్థమైందా ప్రియుడా? ఈరోజు మానవుని యొక్క జీవితంలో భౌతికంగా నీవు ఎంత ఎదిగినా ఒకరోజు దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడు ఇక్కడ కోరుకునేదంతా ఏది అని అంటే క్రీస్తులో నీవు ఎలాగ ఎదుగుతూ ఉన్నావు, దేవునిలో నీవు ఎలాగ ఎదుగుతూ ఉన్నావు అనేది ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చూసామంటే ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము ఒక్కొక్క సంవత్సరము నీవు ఎదుగుతానే వస్తూ ఉన్నావు. ప్రతి సంవత్సరము నీ వయసు ఎదుగుతానే వస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరము నీవు అన్నిటిలో ఎదుక్కుంటూ వస్తున్న నీవు ప్రతి సంవత్సరము, ఈరోజు నీవు 30 సంవత్సరాలు అయిపోయింది రక్షించబడి, ఈరోజు నీవు 25 సంవత్సరాలు అయిపోయింది రక్షించబడి, 30 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు, 40 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు, 45 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు. ప్రతి సంవత్సరము నీ వయసు ఎదుగుతుంది. ప్రతి సంవత్సరము భౌతికంగా నీవు అన్నిట్లో ఎదుక్కుంటూ వస్తున్న నీ జీవితము ఈ సంవత్సరం వరకు క్రీస్తులో నేను ఎంతవరకు ఎదుక్కుంటూ వచ్చాను? ఎన్ని సంవత్సరాలు ఈ లెంట్ డేస్ ప్రేయర్లో 40 సంవత్సరాలుగా మనము చూస్తూ ఉన్నప్పుడు, 46 సంవత్సరాలుగా మనము చూస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క 40 రోజులు వింటున్న వాక్యాన్ని బట్టి నువ్వెన్ని సంవత్సరాలు ఎదిగావు? ప్రతి ఆదివారం వింటున్న వాక్యాన్ని బట్టి నువ్వు ఎంతగా క్రీస్తులో ఎదిగావు? దేవుని వాక్యం చెప్తున్నది. నువ్వు వయసులో ఎదిగావు కదండి, కల్చర్లో ఎదిగావు, స్టైల్లో ఎదిగావు. అర్థమైందండి? లోకరీతిగా ఏవేవో ఫ్యాషన్లో నువ్వు ఎదుక్కుంటూ వచ్చావు కదండి. ఒకప్పుడు మనము చూసినప్పుడు ప్రియదేవుని బిడ్డ, ఆ యొక్క పౌడర్ అనేది ఎవరికి తెలియదు. ఒకప్పుడు మనం చూసినప్పుడు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అనేది ఎవరికి తెలియదు. ఒకప్పుడు మనం చూసినప్పుడు ఈ యొక్క ముఖానికి లేనిపోని చెత్త ఏదనేది మనకు తెలియదు. ఒకప్పుడు ఫ్యాషన్ డ్రెస్ ఏదనేది మనకు తెలియదు. అర్థమైందండి? ఒక అడ్డగుడ్డ కట్టుకొని, ఒక పంచిలా కట్టుకొని, మరి స్త్రీలను మనం చూసినప్పుడు వారు మామూలుగా మనం చూసినప్పుడు ఆ యొక్క ముడత చీరలు కట్టుకొని జీవిస్తున్న జీవితంలో నుంచి ఈరోజు లగ్జర్ లైఫ్లోకి ఎదుక్కుంటూ వచ్చాను. లగ్జర్ లైఫ్లోకి ఎదుక్కుంటూ వచ్చావు కదండి. ప్రపంచంలో ఎన్ని ఫ్యాషన్స్ ఉన్నాయో కదండి, ఎన్ని మేకప్లు ఉన్నాయో, ప్రతి మేకప్ ద్వారా నీవు నీ యొక్క అందాన్ని పెంచుకునే దానికోసము అన్నీ ఎదుక్కుంటూ వచ్చావు కదండి. ఒక్కోసారి మనం చూసినప్పుడు అర్థమైందా ప్రియమైన, మామూలుగా ఆ యొక్క స్త్రీలు ఆ యొక్క డ్రెస్సులు వేసుకుంటూ వస్తే మామూలుగా ఊర్ల కాడు కానీ ఎక్కడైనా చెప్పేవాళ్ళు బుడబక్కలోళ్ళు వస్తున్నారని చెప్తారు. ఎవరు వస్తున్నారని చెప్తారు? బుడబక్కలోళ్ళు వస్తున్నారు కదండి. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది స్త్రీల డ్రెస్సులు వేసుకునేదాన్ని. అర్థమైందండి? కారణం ఏది? తన యొక్క వయసును తగ్గించేదానికోసం ఆ యొక్క మోడల్. అర్థమైందండి? లోకాన్ని చూసి కదండి, లోక రీతిగా ప్రతి విషయంలో నీవు ఎదుక్కుంటూ వచ్చిన నీవు, లోకరీతిగా నీ ఫ్యాషన్ను మార్చుకున్న నీవు, నీ స్టైల్ని మార్చుకున్న నీవు క్రీస్తులో ప్రతి సంవత్సరము ఎంతగా వాక్యములో ఎదుక్కుంటూ వచ్చావు, ప్రార్థనలో ఎదుక్కుంటూ వచ్చావు,
ఆత్మీయతలో ఎదుక్కుంటూ వచ్చావు? పరీక్షించుకో. ఈరోజు నీ వయసు 50 అయిపోయింది, ఈరోజు నీ వయసు 60 అయిపోయింది, ఈరోజు నీ వయసు 30 అయిపోయింది, ఈరోజు నీ వయసు 15 వచ్చింది, ఈరోజు నీ వయసు 20 వచ్చింది. కానీ క్రీస్తులో నువ్వు ఎంతవరకు ఎదుక్కుంటూ వచ్చావు? ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు 2026. ఈ 2026 వరకు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతవరకు నువ్వు ఎదుక్కుంటూ వచ్చావు? ఆలోచించు. దేవుని యొక్క వాక్యం అదే చెప్తున్నది. దేవుని వాక్యం అదే చెప్తున్నది ప్రియదండ్రుడా. ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు ఎంతవరకు ఎదుక్కుంటూ వచ్చావు? అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్న మాటను మనం చూస్తే 1 కొరింథీయులు 3వ అధికారం 1వ వచనం పడిగా 1 కొరింథీయులు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆత్మ సంబంధులైన క్రీస్తునందు మీరు ఇంకా పసిబిడ్డలే అనియు. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? పడింగా తమిళ్లో. ఆమేన్. అర్థమైందా ప్రియమైన పిల్లరా? ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో అంటున్నాడు, నా ప్రియ ప్రజలారా, నా బిడ్డలారా, ఇంకా మీరు ఆత్మీయ బిడ్డలుగా ఎదగకుండా పోయేదానికి కారణము మీరు ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నారు. అర్థమైందండి? ఆత్మీయ జీవితంలో ఇంకా ఎలాగున్నారంట? ఇంకా పాలు తాగేవారిలాగానే ఉన్నారు అంటూ ఉన్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు ఇంకా ఎదగలేదు అంటూ ఉన్నాడు. ఇంకా ఎలాగున్నామంట? పసిపిల్లల్లాగానే ఇంకా పాలు తాగుతానే ఉన్నాము అంటూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆత్మీయ జీవితము క్రీస్తులో ఎంతవరకు ఎదుక్కుంటూ వచ్చింది? నీ పరిశుద్ధమైన జీవితము క్రీస్తులో ఎంతవరకు ఎదుక్కుంటూ వచ్చింది? దేవుడు అడుగుతూ ఉన్నాడు. అర్థమైందా పిల్లడా? ఇంకా పసిబిడ్డలలాగా నీవు ఇంకా పసిబిడ్డలాగే ఉన్నావు, కానీ ఇంకా నీవు అన్నము తినే లెవెల్కి రాలేదు క్రైస్తవ జీవితంలో అంటూ ఉన్నాడు. ఇంకా పాలు తాగుతూనే ఉన్నావు. నువ్వు నీ ఆత్మీయతలోనూ ఇంకా పాలు తాగుతూనే ఉన్నావు. ప్రార్థనా జీవితంలో పాలు తాగేవారిలాగానే కనిపిస్తున్నావు. అర్థమైందండి? తెలిసి తెలియని రీతిలో ఉన్నట్టే ఉన్నావు నువ్వు, కానీ నీవు అన్నం తినే స్టైల్కి ఇంకా రాలేదు అంటూ ఉన్నారు. నీ క్రీస్తు జీవితము, క్రైస్తవ జీవితము, ఆత్మీయ జీవితం నీవు ఇంకా నేర్చుకోలేదు అని అర్థం. ఇంకా నీవు ఎదగలేదు అని అర్థం. సంవత్సరాలు పోతున్నాయి, నీ వయసు అయిపోతూ వస్తున్నది. ఇంకా నీవు పాలు తాగే బిడ్డగానే ఉంటే ఇంకెప్పుడు నీవు క్రీస్తులో ఎదుగుతావు? ఇంకెప్పుడు నీవు ఆత్మీయతలో ఎదుగుతావు? అర్థమైందా పిల్లాడా? ఈ ఆత్మీయతలో ఎదగకుండా పోయేదానికి కారణము ఒకటే. నీ ఆత్మీయ జీవితం ఎదగకుండా పోయేదానికి కారణం ఒకటే. నీ ప్రార్థనా జీవితం ఎదగకుండా పోయేదానికి కారణం ఒకటే. దేవునిలో పరిశుద్ధంగా నీవు దేవునికి ఇష్టంగా జీవించలేకుండా పోయేదానికి కారణం ఒకటే. ఎందుకు ఇంత వయసు వచ్చినా నీవు ఆత్మీయతలో ఎదగలేకపోతున్నావు? ఎందుకు ఇంకా నీవు క్రీస్తులో నీవు ఎదగలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీవు దేవునిలో ఎదగలేకపోతూ ఉన్నావు? దీనికి కారణం ఒకటే. 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం పడింగా. పోదాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ తెలియజేస్తున్న మాట, నీవెందుకు ఆత్మీయ జీవితంలో ఎదగలేదు? నీవెందుకు ప్రార్థనా జీవితంలో ఎదగలేదు? నీవెందుకు పరిశుద్ధముగా పవిత్రముగా క్రీస్తులో నీవు ఎదగలేకుండా పోయేదానికి కారణం నీ లోపల ఏమున్నదంట? అసూయ, కలహం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ అసూయ, కలహము నీ లోపల ఉన్నంత వరకు నీవు శరీర సంబంధివే కానీ ఆత్మీయ సంబంధివి కాలేవు. నీవు ఆత్మలో ఎదగలేవు, నీవు ప్రార్థనలో ఎదగలేవు, దేవునికి ఇష్టంగా నీవు జీవించలేవు. బైబిల్ చెప్తున్న మాట,
బైబిల్ చెప్తున్న మాట అర్థమైందా ప్రియుడా? నీవు ఎంతైనా బైబిల్ చదువు, నీవెంతైనా ప్రార్థన చేయి, నీవు ఎంతైనా దేవుని మందిరానికి రా, నీవెంతైనా దేవుని కోసం ఉపవాసం ఉండు, ఏమి ఉన్నా ఈ అసూయ, ఈ కలహం నీ లోపల ఉన్నంత వరకు నీవు శరీర సంబంధివే కానీ ఆత్మ సంబంధివి కాదు అని బైబిల్ క్లియర్గా చెప్తూ ఉన్నది. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇన్ని సంవత్సరాలు నీవు దేవుని మందిరానికి వస్తున్నా ఎందుకు నీవు క్రీస్తులో ఎదగలేకపోతున్నావు అనే దానికి కారణం అసూయ. ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో నీవు బైబిల్ చదువుతున్నా, ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం పడుతున్నా, కానుకలు ఇస్తున్నా, ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో నీకు ఎదుగుదల లేదంటే కారణం అసూయ, కలహం. ఈ అసూయ, ఈ కలహము ఉన్నంత వరకు నీవు ఆత్మీయుడు కాలేవు. ఈ అసూయ, ఈ కలహం ఉన్నంత వరకు నీ ఆత్మీయురాలివి కాలేవు. ఈ అసూయ, ఈ కలహం ఉన్నంత వరకు నీవు ప్రార్థనాపరుడివి కాలేవు. ఈ అసూయ, ఈ కలహం ఉన్నంత వరకు నీవు ప్రార్థనాపరురాలుగా మారలేవు. ఈ అసూయ, ఈ కలహం ఉన్నంత వరకు నీవు పరిశుద్ధుడిగా జీవించలేవు. ఈ అసూయ, ఈ కలహం నీ లోపల ఉన్నంత వరకు పరిశుద్ధురాలుగా నీవు జీవించలేవు. బైబిల్ చెప్తున్నది నీవు శరీర సంబంధివే కానీ ఆత్మ సంబంధివి కాదు అంటూ ఉన్నాడు. నీ ఇష్టానికి, నీ తృప్తి కోసం నువ్వు బైబిల్ చదవచ్చు, నీ తృప్తి కోసం నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నీ తృప్తి కోసం నువ్వు దేవుని మందిరానికి రావచ్చు, పోవచ్చు, నీ తృప్తి కోసం నువ్వు ఉపవాసం ఉండొచ్చు, కానీ నీవు శరీర సంబంధమే కానీ ఆత్మలో నువ్వు ఎదగలేవు అంటున్నది బైబిల్. ఆత్మలో నువ్వు ఎదగలేవు, బైబిల్ క్లియర్గా చెప్తున్నది. ప్రియా దేవుని బిడ్డ, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నేను ఆత్మీయతలో ఎదగలేకపోతూ ఉన్నాను? ఎందుకు నేను ఈ దేవునిలో పరిశుద్ధంగా జీవించలేకపోతూ ఉన్నాను? నీ లోపల ఆ యొక్క అసూయ ఉన్నంత వరకు నీవు ఎదగలేవు. బైబిల్ చెప్తున్న మాట. ప్రభు అయిన యేసు క్రీస్తుని సిలువలో అప్పగించేదానికి కారణం ఏది తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? ప్రభు అయిన యేసు క్రీస్తుని సిలువలో అప్పగించేదానికి కారణం ఏది? ஆண்டவராக இயேசு கிறிஸ்து அந்த கல்வர் சிலுவைக்கு ஒப்பு கொடுக்கிறதுக்கு காரணம் என்ன தெரியுமா? படிங்க மத்தேயு எழுதின சுவிசேஷம் 27వ అధ్యాయం 17-18 படிங்க. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17-18 చదవండి. వారు అసూయ చేత ఆయనను అప్పగించితరని ఎరిగి ఉండెను. అర్థమైందండి? దేని చేత అప్పగించారంట? దేని చేత అండి? అసూయ. అర్థమైందా? ఎప్పుడైనా దీన్ని ఇలా చదివారా మీరు? ఎప్పుడైనా ఈ సత్యాన్ని ఇలాగ చదివారా మీరు? యేసు ప్రభుని అప్పగించేదానికి కారణమేంది? యేసు ప్రభుని సిలువకు అప్పగించేదానికి కారణమేంది? అసూయ. ఆ రోజు వారు లోపల ఉన్న అసూయ యేసుక్రీస్తుని కల్వరి సిలువకు అప్పగించింది. ఈరోజు మన లోపల ఉన్న అసూయ, మన లోపల ఉన్న ఒక అసూయ ఒక పాపం. ఈ అసూయ అనే పాపము నీవు, నేను, మనము, మన లోపల ఉన్న యొక్క అసూయే కల్వరి సిలువలో యేసుక్రీస్తుని అప్పగించింది. యేసుక్రీస్తుని అప్పగించింది కదా. అసూయ ఏముండదులే అనుకుంటున్నాం మనం. అసూయలో ఏమీ లేదనుకున్నాం. అసూయ ఒక ప్రాణాన్నే తీసింది. అసూయ యేసు ప్రభు యొక్కకి సిలువకి అప్పగించింది. నీ లోపల ఉన్న అసూయ, నీ లోపల ఉన్న కలహం దేవునిలో, దేవుని వాక్యములో ఎదగకుండా నిన్ను దిగజారింప చేస్తూ ఉన్నది. నీ మనస్సాక్షి మీద చేయి పెట్టుకొని చెప్పు,
నా లోపల అసూయ లేదు, కుళ్ళు లేదు, కలహం లేదు, మత్సరము లేదని చెప్పి కదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపముగా ఈ అసూయ, కుళ్ళు, మత్సరం అనేది ఉంటుంది. అర్థమైందా ప్రియులారా? మన కంటి ముందు ఒకడు ఎదుగుతూ ఉంటే అతను చూసి మనం అసూయపడమా? చెప్పండి, అసూయపడతామా పడమా? అర్థమైందా ప్రియులారా? ఈ యొక్క అసూయ ఇది చాలా డేంజర్. ఈ అసూయ అనేది చాలా డేంజర్. అర్థమైందండి? మనము ఆత్మీయులు అనుకుంటూ దేవుని మందిరానికి వస్తూ కదండి, దేవునిలోనే ఉంటూ దేవుని ప్రార్థనకు వస్తూ అన్నీ చేస్తున్నాం మనము కదండి. చక్కగా మన సంఘంలో ఎవరైనా మంచిగా పాటలు పాడుతూ ఎదుగుతూ ఉంటే మనం ఏం చేస్తామనండి? ఆ పాటలు పాడే వాళ్ళని ఏదో ఒకటి చెప్పేసి వాడిని ఎలాగైనా స్టాప్ చేయాలని చెప్పేసి మనం అనుకోవటం లేదా? మన పిల్లలు పాడటం లేదు కాబట్టి వాళ్ళు పాడుతున్నారని చెప్పేసి అసూయ పడటం లేదా? మన పిల్లలు బాగా చదవలేదు కాబట్టి మన పక్కింటి వారో లేకుండా మన బంధువుల పిల్లలు బాగా చదువుతూ ఉంటే వాళ్ళను చూసి అసూయ పడటం లేదా? మన కంటి ముందు ఒకడు మంచిగా ఎదుగుతూ వస్తూ ఉంటే వాళ్ళని చూసి అసూయ పడటం లేదా? అర్థమైందా ప్రియుడు? దేవుని వాక్యం చెప్తున్నది. ఈ అసూయ ఎంత భయంకరమైనది ప్రియతండ్రులు కదండి. ఒకరిని చూసి ఒకరు అదే అందుకే తమిళ చెప్పారు, போராம இந்த போராம இருக்கிற வரையும் நம்ம ஆவிக்குரிய ஜீவித்தில் வளர முடியாது. ఒకరిని చూసి ఒకరు అసూయ, కుళ్ళు కదండి, కుళ్ళుకుంటూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఈ పాపము ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుసా? ఈ పాపం ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలిసినా? ఎక్కడి నుంచి ప్రారంభమైంది చెప్పగలరా? ఈ అసూయ పాపముగా మారింది. ఎక్కడ ప్రారంభం చెప్పండి? ఎక్కడ? ఆదాము ఎవరి దగ్గర రాలేదుగా పాపం. అది అసూయ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి అసూయ రాలేదు. ఎవరి దగ్గర? అది ఆదాము అవ్వకు పుట్టిన బిడ్డలు కయ్యూను, ఏబేలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అర్థమైందా ప్రియుడా? ఇద్దరి యొక్క అర్పణలు దేవుని దగ్గర ఇచ్చినప్పుడు అందులో ఎవరి అర్పణ మెచ్చుకున్నాడు దేవుడు? ఎవరిది అంగీకరించాడు? ఏబేలు యొక్క అర్పణ అంగీకరించినప్పుడు కయ్యూనికి ఏమొచ్చింది? అసూయ, பொறாமை. இந்த பொறாமை எதுவரையும் கொண்டு போயிடுச்சு? அவனை சாவடிக்கிற வரையும் கொண்டு போயிடுச்சு. అసూయ ఒక మనిషిని ప్రాణము తీసేదాకా తీసుకొని పోయింది. ప్రాణం తీసేదాకా తీసుకోమంది కదా. నా తమ్ముడే కదా, నా తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. సంతోషమని సంతోషించిండా? వాడు సంతోషించిండా? లేకుంటే దేవుని దగ్గరే పోయి అడిగిండా? అడగలేదు. లోపల ఆ అసూయ లోపల ఎలాగైపోయిందనండి? ఆ అసూయ కొంత ఎలాగా మారిందంట? కోపముగా మారింది. ఆ అసూయ కోపముగా మారింది. బాగా ఆలకించండి. నీకు నచ్చనోని చూసినప్పుడు వాడి ముఖం ఎలాగుంటుందో చూడు. అర్థమైందండి? నాకు నచ్చనోడు నా ఎదురుగా ఉంటే అప్పుడే మన ముఖం చేంజ్ అయిపోద్ది. ఆయన్ని చూసినప్పుడు మన ముఖం చేంజ్ అయిపోయింది అనుకో, మన లోపల అతనిని బట్టి ఏమున్నట్టు? లోపల కుళ్ళు, లోపల అసూయ. ఒక వ్యక్తి మీద ఊరికే మనము కోప్పడుతూ ఉన్నామంటే అతనిని బట్టి నీ లోపల కుళ్ళు ఉంది. ఒక వ్యక్తిని బట్టి ఊరిక నీవు కోప్పడుతూ అతని గురించి ఏదో నువ్వు చెప్తూ ఉన్నావంటే నీ లోపల ఆ వ్యక్తి గురించి కుళ్ళు, అసూయ ఉన్నది. కాబట్టి
అసూయ ఉన్నది కాబట్టే ఆ వ్యక్తిని చూస్తే నీకు కోపం వస్తుంది. అందుకే దేవుడు అడిగాడు, ఎందుకయ్యా నీ ముఖము చిన్న బుచ్చుకున్నది, నీ ముఖంలో ఏదో చేంజ్ కనిపిస్తుందని దేవుడే అడిగాడు. చివరికి తమ జీవితము ఎలాగా పతనం అయిపోయింది తెలుసా? ఎందుకు పనికిరాని వారిలాగా దేవుడు చేసేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అసూయ, ఈ కుళ్ళు, ఈ మత్సరము మన లోపల ఉంటే మనము దేవునిలో ఎదగలేం, ఆత్మీయతలో ఎదగలేం, ప్రార్థనలో ఎదగలేం. నీవెంతైనా వాక్యం చదవచ్చు, నీవెంతైనా ప్రార్థించవచ్చు, నీవెంతైనా దేవుని మందిరానికి రావచ్చు, నీవు ఎన్ని లక్షలని ఇవ్వచ్చు, కాను నీవు ఆత్మీయతలో ఎదిగేదానికి శాంతి లేదు, నీవు దేవుని బిడ్డగా ఉండేదానికి శాంతి లేదు. అది నాకు ఇష్టం లేనిదనేది దేవుడు అంటూ ఉన్నాడు. ఈ అసూయ యేసు ప్రభు ప్రాణాన్ని తీసింది. ఈ అసూయ అర్థమైందా ప్రియతమ? இந்த பொறாமை మనసును సావడికిది. అర్థమైందండి? అసూయ ఉంటే నీవేమవుతావు తెలిసిన? ఏబు గ్రంథము 5వ అధ్యాయంలో అనుకుంటా, ఏబు 5:2 చదవండి. ఏబు 5వ అధికారం 2వ వచనం పనిగా, ఏబు 5:2. అసూయ వలన సచ్చెదరు. నేను చెప్పలా, బైబిల్ చెప్తుంది. అసూయ ఉంటే నువ్వేమైపోతావంట? సస్తావు. బైబిల్ చెప్తుంది. నీ లోపల అసూయ ఉంటే నువ్వు సస్తావు. రెండవది ఏమని చెప్పాడు? అక్కడ నీకేమీ లేదని లెక్క, బుద్ధి లేదంట. నీకేమీ లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేనివాడే అసూయ పడతాడు, బుద్ధి లేనిదే అసూయ పడుతుంది. అర్థమైంది చెప్తాడు? సొంత తమ్ముడు కదా యేసేపు జీవితంలో మనం చూసే సొంత అన్నలే, సొంత తమ్ముడినే అసూయతో ఏం చేశారు? వేసేసారు, అమ్మేశారు. సొంత అన్నలే. ఈరోజు మన కంటి ముందే మన తమ్ముడు ఎదిగినా, మన అన్న ఎదిగినా, అర్థమైంది ఎప్పుడైనా అసూయ పడుతున్నావు, కుళ్ళు పెట్టుకుంటున్నావు, వాళ్ళ మీద మత్సరం తెచ్చుకొని, వాళ్ళ మీద ఏదో కోపం పెట్టుకొని ఈర్చ పెంచుకుంటూ ఉన్నావు. నువ్వు సస్తావని బైబిల్ చెప్తుంది. అసూయ ఉంటే నువ్వు సస్తావని చెప్పి బైబిల్ చెప్తుంది. చచ్చేదే కాదు, ఇంకా చెప్తే ఈ అసూయ ఉంటేనంట నీకు ఇంకా ఏమి రోగం వస్తుందని అంటే, సామెతలు నీతిమొలిగల 14:30 పడింగా, సామెతలు 14:30 చదవండి. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మస్తరము ఎముకలకు ఏమవుతుందంట? కుళ్ళు. అర్థమైందండి? మస్తరము అని అంటే అసూయ, అసూయ అంటే మస్తరం, మస్తరం అంటే కుళ్ళు. అర్థమైందండి? 3 ఒకటే అర్థం. లోపం అన్నా కూడా అసూయే. ఇదేమవుతుందంట? మత్సరం నీ లోపల ఉంటే ఏమవుతుందంట? నీ ఎముకలకు ఏమవుతుందంట? కుళ్ళు. అర్థమైందా ప్రియమైన పిల్లరా? నువ్వు కుళ్ళు పట్టిపోతావు అంటున్నది. ఇది ఒక క్యాన్సర్ జబ్బు లాంటిది. అర్థమైందా ప్రియమైన పిల్లరా? మౌత్ క్యాన్సర్ వస్తే కొంత ట్రీట్మెంట్ ఇచ్చి కొద్ది రోజులు బ్రతికించేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి? చెస్ట్ క్యాన్సర్ వస్తే కొన్ని రోజులు ఆ యొక్క కీమోథెరపీ ఏదో ఒకటి ఇచ్చేసి కొద్ది రోజులు బ్రతికేదానికి అవకాశాలు ఉంటాయి. అర్థమైందండి? వేరే ఏ క్యాన్సర్ వచ్చినా కూడా కొంత బతికించుకొని కొద్ది రోజులు జీవించేదానికి అవకాశం ఉంటుంది. కానీ బోన్ క్యాన్సర్ వస్తే మందే లేదు. బోన్ క్యాన్సర్ వస్తే మందే లేదు. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, నీ హృదయములో ఎవరి మీదైనా నీకు కుళ్ళు ఉంటే నీ ఎముకలకు నేను కుళ్ళు పట్టిస్తాను, దానికి మందే లేదు కాబట్టి నువ్వు సస్తావు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పలే. అర్థమైందా? కావాలా నీకు అసూయ? కావాలా నీకు కుళ్ళు?
కావాలా నీకు మత్సరం? నీ లోపల క్యాన్సర్ జబ్బులాగా లోపల ఉన్న బోన్స్ మొత్తం కూడా కుళ్ళు పట్టిపోతాయంట. అదే బైబిల్ చెప్తున్నది, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ అసూయ ఎంత డేంజరో చూడండి. இந்த போறாம எவ்வளோ டேஞ்சர் பாருங்க. ஒருத்தர் மேலே போறாம பட்டு இருதயத்துக்குள்ளே நம்ம விரோதத்தை வச்சுக்கினா எவ்வளோ டேஞ்சர் பாருங்க. நம்ம கேன்சர் வியாதி மாதிரி வருமா? அது உள்ளுக்குள்ளேயே உன்னோட போன் எல்லாமே வந்து இதாகிடும், నశింగి పోయిடும். ఈరోజు నీవు ఆత్మీయతలో ఎదగలేకుండా పోయేదానికి కారణం ఇదే. ప్రార్థన జీవితంలో ఎదగలేకుండా పోయేదానికి కారణం ఇదే. క్రీస్తులో నువ్వు ఎదగలేకుండా పోయేదానికి కారణం ఇదే. నీకు బైబిల్ తెలుసు, నువ్వు బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తావు, బైబిల్ వాక్యాన్ని చదువుతావు, ప్రార్థిస్తావు. ఇన్ని చేస్తున్నా నీ హృదయంలో ఏముండకూడదంట? అసూయ ఉండకూడదు. అది నిన్ను కుళ్ళు పట్టిస్తుంది, నిన్ను సంపేలదాకా వదిలిపెట్టదంట. అది నిన్ను సంపేలదాకా వదిలిపెట్టదు, నువ్వు చచ్చేదాకా వదిలిపెట్టదు. సౌలు దావీదు మీద అసూయం పెట్టుకున్నాడు. సౌలు దావీదు మీద అసూయ పెట్టుకున్నాడు. దేవాది దేవుని యొక్క కృపను బట్టి ఒక దాంట్లో ఆయన విజయం సాధించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా దావీదుని పొగుడుతూ ఉంటే ఈ సౌలు తట్టుకోలేకపోయాడు. అర్థమైందండి? మనం కూడా సంఘంలో ఎవరైనా ఏదైనా సంఘ పనులు చేస్తే వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎట్టుంటుంది మనకి? పక్కనోడికి ఎలా ఉంటాయినా కదా, ఈయన చాలా పొగుడుతుండు, చాలా ఇది చేస్తున్నాడు. మనకి లోపల ఒక కుళ్ళు, లోపల ఒక అసూయ. అర్థమైంది? ఇప్పుడు అలాగనే సౌలుకు కూడా అసూయ వచ్చింది, సౌలుకు కూడా కుళ్ళు వచ్చింది. అర్థమైంది పెద్దవాడువా? ఆ కుళ్ళు వచ్చిన దాన్ని బట్టి సౌలుని ఎలాగైనా ఈటెతో చంపాలి అనుకున్నాడు. దేంతో చంపాలనుకున్నాడు? ఈటెతో చంపేదే కాకుండా చంపి తన యొక్క తలని అక్కడ ఒక దానికి వేలాడదీయాలి అని చెప్పి అనుకున్నాడు. అసూయతో ఆ యొక్క కుళ్ళుతో, ఆ మత్సరముతో, అరే జనాలందరూ కూడా ఇతను పొగుడుతూ ఉన్నారు, నన్ను పొగడలేదు అని చెప్పేసి అసూయపడి దావీదుని చంపాలనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి జరిగింది ఏం తెలిసిన? 1 సాముయేల్ 18వ అధికారం 9వ వచనం పడింగ. 1 సాముయేలు 18వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం 9వ వచనం. బహు కోపము తెచ్చుకొని నాటి నుండి సౌలు దావీదు మీద ఎలా చూస్తున్నాడంట? విషపు చూపు. ఎలా చూస్తున్నాడంట? విషపు చూపు. ఆ వ్యక్తిని చూస్తేనే ఆ చూపులో ఏం కనిపిస్తుందంట? విషం. ఈరోజు మనం కూడా ఏం చేస్తాము? ఒక వ్యక్తి మీద అసూయ ఉంటే, ఒక వ్యక్తి మీద కుళ్ళుంటే మన చూపు ఎలాగుంటుందంట? విషపు చూపు. అది విషపు చూపు. దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని ప్రార్థిస్తున్నా నీవు, దేవుని వాక్యాన్ని చదువుతున్నా నీవు, దేవుళ్ళో ఉంటున్నా నీవు, దేవుని వాక్యాలు వింటున్నా నీవు, నీ జీవితంలో, నీ హృదయంలో ఏమి మార్పు వచ్చింది? ఒక వ్యక్తిని నువ్వు చూసేటప్పుడు ఎలా చూస్తున్నావంట? విషము చూపు అంట. అది విషపు చూపు. తన లోపల ఏముందంట? దావీదు మీద తన లోపల ఏముంది? కోపం, అసూయ. అర్థమైంది ఎప్పుడేదంటారా? ఈరోజు నీవు ఒకవేళ నీ బంధువుల మీదనో, నీ తోబుట్టుల మీదనో ఇలాగా నీవు చూసినప్పుడు నీ చూపుకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? విషపు చూపు. ఒక మనిషి మీద కుళ్ళు ఎందుకండి? ఒక మనిషి మీద మనకెందుకు అసూయ? వారి సంపాదన వాళ్ళది, వాళ్ళ ఎదుగుదల వాళ్ళది, వాళ్ళు ఎలాగా ఉంటూ ఉన్నారు, వాళ్ళని చూసి మనము అసూయపడి ఏమి ప్రయోజనం?
ఏమి ప్రయోజనం? ఒకరు చక్కగా ఎదుగుతున్నారంటే వాళ్ళని చూసి సంతోషపడాలి కానీ అసూయ పడకూడదు. వాళ్ళని చూసి సంతోషపడాలి కానీ అసూయ పడకూడదు. ఒకరిని దేవాది దేవుడు హెచ్చిస్తున్నాడంటే మనము చక్కగా సంతోషించాలి కానీ అసూయ పడకూడదు. అర్థమైంది పిల్లలు? మన చర్చిలో 2 పోస్టులు వచ్చినప్పుడు ఆ 2 సంఘాలు ఎంత అసూయ పడ్డాయో మాకు తెలుసు, ఎంత కుళ్ళుకున్నారో మాకు తెలుసు. అర్థమైంది పిల్లలు? నీ విషపు సూపు, ఆ విషపు సూపు ఏం జరిగింది తెలిసిన? ఆ తన లోపల అసూయ ఉండదాన్ని బట్టి, ఆ విషపు సూపు ఉన్నదాన్ని బట్టి, ఆ కింద వచ్చిన చదవండి. ఆహా, ఏమొచ్చిందంట? మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ ఎవరి మీదకి వచ్చిందంట? సౌలు మీదకి వచ్చింది. అర్థమైందండి? ఈరోజు నీ లోపల అసూయ ఉంటే నీ లోపలికి ఏ ఆత్మను పంపిస్తాడు దేవుడు? కావాలా? కావాలనా? తమిళ పడిమా வேணுமா இந்த ஆவி? எத்தனை பேருக்கு வேணும்? கை தூக்குங்க. இந்த பொல்லாத ஆவி வேணுமா? ఎదుకాగా అమిచారు ఆండవరు? దేనికోసం పంపించిండు సౌలు మీదకి? దేవుడు పంపించిండే, వేరే ఎవరైనా పంపించిండ్రా? ఆత్మీయుడు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుని కోసం జీవించిన వాడే. అర్థమైంది పిల్లడా? కారణం తన లోపల, తమ హృదయంలో ఏముంది? కోపం ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది, మత్సరం ఉంది. ఆ తన సూపు ఎలా ఉంది? విషపు సూపు. దేవుడు ఏం చేసిండు? దురాత్మ పంపించేసిండు. దురాత్మ తన లోపలికి పోతే వాడు నెమ్మదిగా ఉండగలరా? నెమ్మదిగా ఉండగలరా? నీ లోపల దురాత్మ ఉంటే నీ ఇల్లు సంతోషంగా ఉంటుందా? ఉంటుందండి? ఉండదు, ఉండదు. అర్థమైంది బ్రదర్? మొన్నటి దినము గౌరవారం సంఘానికి పాస్టర్స్ మీటింగ్ వెళ్ళామాడికి. అర్థమైందండి? ఆ యొక్క ట్రెజరర్, అక్కడ కూడా ఒక లేడీ ట్రెజరర్, ఆమె వాళ్ళ యొక్క తమ్ముడు కొడుకు యవ్వనస్తుడు. వాడు మాకు భోజనం పెట్టేదానికి వచ్చిండు. అక్కడ మాట్లాడుకున్నాం, అయిపోయింది. తర్వాత మేము మాట్లాడుకునేటప్పుడు వాడు అట్లా లోపలికి వచ్చిండు. వాడు ఆ నిలబడుకున్న స్టైల్ చూసే నాకు అర్థమైపోయింది, ఈడు లోపల ఒక దురాత్మ ఉందని చెప్పేసి. సరే అని చెప్పేసి తన కోసం ప్రార్థించమని చెప్పేసి ఆమె అడిగింది. తర్వాత తీసుకొచ్చి ప్రార్థిస్తే, ప్రియదేవుని బిడ్డలారా, తాను చూసినప్పుడు మంచిగా కనిపించిండు, అందరికీ మంచిగా కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో దప్పున పడిపోయాడు. ప్రార్థన చేసినప్పుడు దప్పున పడిపోయేవాడు ఎగురుతున్నాడు చూడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ మోకాలు వేస్తే ఆ యొక్క మోకాలు ఇదిలో వాడు తీసే ఆ స్టైల్ చూసిన బట్టి దాన్ని నేను వీడియో తీసి మీకు పంపిస్తాను. భయపడిపోతారు మీరు. అర్థమైందండి? మా వాళ్ళందరూ ఏం చేసినట్టు కొంచెం దూరంగా వెళ్ళిపోయినారు. వాడు ఇటు తన్నుతున్నాడు, అటు తన్నుతున్నాడు, అంటుండు, అంటున్నానండి. మనకి ఇవన్నీ సహజమే కదా, మనం ఆట ఆడుకుంటాం దెయ్యాలతోటి. నాకు అది చాలా ఇష్టం. వాటిని ఎలాగైనా ఆట ఆడిచ్చేది మనకి ఇష్టం. కాబట్టి మీరంతా పక్కకుండా అని చెప్పేసి ఆయిల్ బాటిల్ తీసుకురామని చెప్పేసి ఆ పక్కనే ఉండి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. అర్థమైందండి? ఎన్నెన్నో ఇది చేసుకుంటాను. యేసు రక్తమే చేయమని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేసి ఇది చేసిపోతే అవుట్ అయిపోయింది. ఆ నూనె తీసి నీళ్ళు తాపి పంపించేసాం, అయిపోయింది. మనిషి బాగానే ఉన్నాడు, యవనస్తుడు. తన లోపల దురాత్మ ఉన్నది. ఈ దురాత్మ ఉంటే వాళ్ళ అమ్మా నాన్న సంతోషంగా ఉంటారా? ఉండరు. కాబట్టి ఈ దురాత్మని సౌలుకి ఎవరు పంపించారు? దేవుడు ఎందుకు పంపించాడు? అరే, ఒకప్పుడు దేవుడే వాడుకున్నాడు ఆయన్ని. బైబిల్ తెలుసు, బైబిల్ చదివేదానికి తెలుసు, బోధించేదానికి తెలుసు, ప్రార్థించేదానికి తెలుసు. చక్కగా దేవునిలో జీవిస్తూ ఉన్న ఈ వ్యక్తి ఎందుకు దురాత్మ దేవుడే పంపించాడు? చెప్పండి, ఎందుకు? తమ హృదయము ఎలా ఉన్నది? అసూయతో నిండి ఉన్నది. తమ హృదయము కుళ్ళుతో నిండి ఉన్నది.
దావీదు మీద కక్ష కట్టాడు, దావీదు మీద కుళ్ళు, దావీదు మీద అసూయ, దావీదు యందు తన చూపు విషపు చూపు. కాబట్టే ఇది దేవునికి నచ్చలేదు, ఇది దేవునికి నచ్చలా, దేవుడికి నచ్చలేదు. కాబట్టే నీకు ఇలాగా ఉందా అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తీసివేసి దురాత్మను తీసుకొచ్చి లోపల పెట్టేశాడు. అర్థమైందండి? సౌలుకి దావీదుకి ఒక వ్యత్యాసం చూడండి. అంత దురాత్మ వచ్చినా దావీదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చక్కగా వీణ తీసుకొని అద్భుతంగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ తన లోపల ఉన్న ఆ దురాత్మని వెళ్ళగొట్టాలని చెప్పేసి దావీదు ఇష్టపడి దేవుణ్ణి ఆరాధించాడు. అర్థమైందండి? దావీదు మీద ఇతనికి ఏముంది చెప్పండి? దావీదు మీద ఇతనికి ఏముంది? సౌలుకి అసూయ ఉంది, కుళ్ళు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దావీదుకి సౌలు మీద ఉందా? లేదు. అది దేవునితో ఉన్నవారికి దేవునిలో లేని వారికి ఇద్దరికి బైబిల్ తెలుసు, ఇద్దరికి ప్రార్థన తెలుసు. అర్థమైంది ఎప్పుడైనా? నువ్వు బైబిల్ చదవచ్చు, నువ్వు ప్రార్థించవచ్చు, నీవు దేవుని మందిరానికి రావచ్చు, నువ్వు ఉపవాసం ఉండవచ్చు, కానుక లేనొచ్చు, ఎన్ని ఉన్నా నీ హృదయములో కలహము, అసూయ, కుళ్ళు, క్రోధము ఉన్నంత వరకు ఆత్మీయతలు నువ్వు ఎదగలేవు, నువ్వు దేవుని బిడ్డ కాదు. నీ లోపల దురాత్మ ఉన్నది, నీ లోపల దురాత్మ ఉన్నదనేది ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ లోపల దురాత్మ ఉన్నంత వరకు, నీ లోపల మత్సరము ఉన్నంత వరకు అంట నీ ఇంట్లో ఏమి జరుగుద్ది అనేది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. యాకోబు 3వ అధికారం 16వ వచనం పడింగా.